బ్రో, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే ఈ పాపప్ వస్తుందా? అలా అయితే ఇప్పుడు వెంటనే ఈ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేయి, లేదంటే నీ హార్డ్ డ్రైవ్ డేటా అంతా కరెక్ట్ అయిపోవచ్చు. సో ముందుగా సెర్చ్ చేయి సిఎండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఆ తర్వాత ఇక్కడ టైప్ చేయాలి CHKDSK స్పేస్. ఆ తర్వాత నువ్వు కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లెటర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సేమ్ హార్డ్ డిస్క్ లెటర్ ని ఇక్కడ టైప్ చేయి. టైప్ చేసి ఇక్కడ కాలన్ పెట్టి స్పేస్ ఇచ్చి /F అని టైప్ చేయాలి. మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకో /R. ఆ తర్వాత ఎంటర్ చేశాక టైం తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాసెస్ లోనే నీ హార్డ్ డిస్క్ గానీ డిస్కనెక్ట్ అయిపోతూ లేదంటే ఫెయిల్ అవుతున్నట్టయితే మాత్రం డేటా బ్యాకప్ చేసుకో, లేదంటే డేటా పోయే ఛాన్స్ అవుతుంది. ఒకవేళ నీ హార్డ్ డ్రైవ్ హెల్త్ గానీ చెక్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ అవుతుంది, అదే క్రిస్టల్ డిస్క్ ఇన్ఫో. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే టాప్ లోని కనెక్ట్ చేసిన హార్డ్ డిస్క్ కనిపిస్తాయి, కిందన వాటి తాలూకు హెల్త్ అదర్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ ఇలా కనిపిస్తున్నట్టయితే ఎందుకు అలా ఉన్నదని దానికోసం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీ హార్డ్ డిస్క్ గానీ ఇలా రెడ్ కలర్ లో బ్యాడ్ అని వస్తే హార్డ్ డిస్క్ లో డేటా అంతా కాపీ చేసుకొని డ్రైవ్ చేంజ్ చేయాలని అర్థం.